ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతము. చక్కగా నిద్ర పట్టిందా? ఈ ఉదయకాలము మనని తిరిగి లేపి ఆయన సజీవ లెక్కలో ఉంచినందుకు ఒక క్షణం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈరోజు ఉదయకాలం మమ్మల్ని నీ కనికరముతో లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈరోజు మనము దేవుని ఎదుట నుంచి పొందుకోబోయే వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండా ఉండును. ఎంతమంది లేవగానే చిరాకు పడిపోతూ ఉంటారు, కోపం వస్తే ప్లేట్లు ఇస్ట్రేస్తూ ఉంటారు, బాటిల్స్ ఇస్ట్రేస్తూ ఉంటారు, పెన్నులు ఇస్ట్రేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు కొట్లాటకి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కొట్లాడదామా, ఎప్పుడు ఒక మాట అందామా, ఎప్పుడు నోట్లో నుంచి ఒక బూతు మాట వస్తుందా, ఎప్పుడు ఒకరిని అణిచి తొక్కేద్దామా, ఎప్పుడు ముక్కు మీద కోపం షార్ట్ టెంపర్డ్గా ఉన్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచుకొనను. ఒకవేళ మనము రోజంతా కోపాన్ని చూపిస్తున్నట్లయితే, కోపం కనపరుస్తున్నట్లయితే, దేవుడు కోపం వస్తే తప్పని చెప్పట్లేదు, కోపాన్ని కనపరిస్తే తప్పని చెప్తున్నాడు. కోపం వెంటనే చూపించడము, ముఖమంతా మార్చేసుకోవడము, ఇతరులను తిట్టడము, ఇతర ముఖం పైన అనడము, ఇతరుల పైన పేపర్లు ఇస్లేయటము, ఏదో ఒకటి ఎవరినో ఒకరి అనకుండా ఊరుకోకుండా ఉండటం, that is an evil behavior. Evil behavior comes from the enemy. సాతాను మ్యాంటల్ని నువ్వు తీసుకున్న వాడిగా ఉంటున్నావు. షార్ట్ టెంపర్డ్ నీకు ఉన్నట్లయితే యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటి? దీర్ఘ శాంతము, లాంగ్ సఫరింగ్ అండ్ పేషెన్స్. ఎంత కోపం వచ్చినా దాన్ని అణుచుకొని ఉండడం, ఎంత కోపం వచ్చినా దాన్ని తగ్గించుకొని ఆపి ఉండడం. కోపం రాదు అని దేవుడు చెప్పలేదు. కోపం ఈ లోకంలో ఎంతోమంది తప్పించేవారు ఉంటారు. మన మేనేజర్స్, మన బాస్, మన పిల్లలు, మన ఇంట్లో పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు మనం కోపం తెప్పిస్తూనే ఉంటారు. కోపం రావటం తప్పు కాదంట, కానీ ఆ కోపాన్ని నువ్వు కనపరుస్తున్నావా, ఇతరులకు చూపిస్తున్నావా, తట్టుకోలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుడు తన కోపమంతా చూపిస్తాడంట, కానీ జ్ఞానము గలవాడు చెప్పండి, నేను జ్ఞానవంతుడను అని ఈరోజు చెప్పండి. జ్ఞానవంతుడంట కోపాన్ని అణుచుకొని దానిని చూపించకుండా ఉండును. ఈరోజు మనము మన కోపాన్ని చూపించకుండా ఉండేవారిలాగా ఉందామా? మన మనసులోనే పెట్టుకొని, మన మనసులోనే అణుచుకొని, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని ఫలాలను మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, మనం ఎప్పుడైతే ఇతరులకు దీర్ఘశాంతం చూపిస్తామో కోపం బదులు, అప్పుడు దేవుని పోలికలో మనం నడుస్తాము, దేవుని మ్యాంటల్ని తీసుకుంటాము. కానీ ఎప్పుడైతే కోపగ్రస్తుడుగా ఎప్పుడు ఇతరులను అంటామా, అసలు ముక్కు మీద కోపం ఆగట్లేదు సిస్టర్, చెంప పగలు కొట్టేస్తూ ఉంటాడు, కొడతాడు, ఎవరిని పట్టించుకోడు అనే అలాంటి మనస్తత్వం నీకుందా? దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడవు. ఇంకో వచనం కూడా మనం చదువుదాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. కోపోద్రేకియుగవాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. ఒకవేళ నీ కోపం ఉంటే నీ వల్ల ఎన్నో ఆర్గ్యుమెంట్స్ వస్తాయంట. చిన్న గొడవ పెద్ద డ్రామాలాగా మారిపోతుందంట. ఒక చిన్న స్మాల్ సైలెన్స్తో ఆగిపోయే ఈ కలహము ఒక పెద్ద ఫైర్ లాగా మారిపోతుందంట. ఎంతోమంది ఇన్వాల్వ్ అయిపోతారంట. ఒకరు కాదు, 10 మంది. నిన్ను ఆపడానికి ఇంకో 10 మంది, ఆ వివాదాన్ని ఆపడానికి ఇంకో 10 మంది, ఎంతోమంది ముందు నువ్వు బుద్ధిహీనుడు వల్ల కనబడతావంట. ఆ కలహం పెద్దగా డ్రామా హోల్ పడుతూనే ఉంటుందంట. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో, దీర్ఘశాంతంగా ఉంటావో, కష్టం వచ్చినప్పుడు, ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, నీ మేనేజర్ ఒక మాట అన్నప్పుడు, నీ బాస్ ఒక మాట అన్నప్పుడు, నీ తల్లిదండ్రులు నీ పైన కోపంగా ఒక మాట అన్నప్పుడు, ఈ తల్లిదండ్రులతో సహా ఎవరితో కూడా ఏం మాట్లాడకుండా కోపంలో మౌనంగా నువ్వు ఉన్నట్లయితే, ఎంత పెద్ద కలహాన్నైనా, ఎంత పెద్ద గొడవ అయినా, ఎంత పెద్ద డ్రామా అయినా నువ్వు ఆపేసేవాడుగా ఉంటావంట. ఈ లోకంలో ఎంతో డ్రామాస్ నడుస్తున్నాయి, ఎంతో వివాదాలు, ఎంతో
నెగిటివిటీ, అది చూసే వారంగా మనం ఉండకూడదు, అది నడిపించి గెలిపించే వారంగా మనం ఉండకూడదు, దాంట్లో మనం చేదూర్చే వారంగా కూడా ఉండకూడదు. ఈ రోజు నుంచి మనము సాతాను మ్యాంటిల్ని కాదు, వాడి మ్యాంటిల్ని మనం తీసుకోకుండా యేసు ప్రభు వారి మ్యాంటిల్, అంటే ఆయన ఎంతమంది ఎన్నన్నా కూడా ఆయన ఉద్దేశం ఫుల్ఫిల్ చేసేంత వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎలాంటి కలహాన్ని రేపలేదు, ఎందులోనూ చేదూర్చలేదు. ఈరోజు అలాగే మనం కూడా ఎంత కోపం వచ్చినా అణుచుకునే వారముగా, దీర్ఘశాంతము గల వారముగా, దేవుని పోలికలో లోకంలో నడిచి ఆయనకి సాదృశ్యముగా దీవించే వారంగా ఉండాలని కోరుకుందామా, ప్రార్థిద్దామా. ప్రార్థన. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రములయా. ఈరోజు మాకు చక్కటి మాట నేర్పించావు అయ్యా. మా కోపాన్ని అణచివై అయ్యా. ఆ కోపంలో మొహం మార్చుకోకుండా అయ్యా, మాట మార్చకుండా, గొంతు మారకుండా, ఇతరులను ఏ మాట అనకుండా, ఏది పగలగొట్టకుండా ఉండే వారంగా మేము ఉండుటకు మాకు సహాయపడండి. సాతానికి వచ్చే కోపమయ్యా, ఆ కోపము నాలో ఉండకూడదయ్యా. సాతానికి లేనిది దీర్ఘశాంతమయ్యా. దీర్ఘశాంతము నీకు చెందింది. దీర్ఘశాంతము ఓపిక గల వాణిగా నేను ఉండుటకు, దీర్ఘశాంతముతో కలహము రేపకుండా ప్రతి కలహాన్ని అణిచివేసేవాడిగా నేను ఉండుటకు, ఇన్ని రోజులు చూసిన వారందరూ నన్ను చూసి ఆశ్చర్యపడేలాంటి జీవితము నాకు కలుగజేయమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు విన్న వాక్యము నీకు అని మీకు అనిపించినట్లయితే కామెంట్స్లో మాకు తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. మా టీం అంతా మీకోసం ప్రార్థిస్తాము. మీరు చూసిన ప్రతి రిక్వెస్ట్ కొరకు మేము ప్రార్థిస్తూ దాని ఫలం కోసం ఎదురు చూస్తున్నాము. మీ వాక్యం ఎవరికైనా చెందాలని మీరు అనుకున్నట్లయితే వారితో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. నూతనమైన మాటతో, వాగ్దానముతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.